అండి నమస్తే నేనండి ఉప్పల్ బాలండి ఈరోజు స్పెషల్ ఒక విషయం చెప్తున్నా ఒకటి ఘోరంగా నేను చనిపోయానని చెప్పి వీడియో పెట్టిన ఎంత గలీజ్గా పెట్టంటే మా కుటుంబం వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు చాలా మంది ఏడ్చి బాధపడి అందరు ఫోన్ చేస్తుంది చూడండి ఎంత ఘోరంగా పెట్టాడు చెప్తున్నా మంచి ఎమ్మెల్యే మా ఇంటి వాళ్ళు మా చుట్టాలు ప్రతి ఒక్కరు ఏడ్చి బాధపడుతున్నారు చాలా మంది కాల్ చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా అందరు ఫోన్ చేసి అడుగుతున్నారు నీకు నెత్తి పని చేస్తుందా నువ్వు చచ్చిపోరా వేస్ట్ గా నా వీడియో పెట్టిన వేస్ట్ నీ వల్ల మా వాళ్ళు అందరూ ఏమైనా అయితే మా అమ్మ నాయన చెప్పరా వేస్ట్ గా మా కుటుంబం మా చెల్లెలు అందరూ చూస్తే ఏమనుకుంటారా వేస్ట్ గా వాళ్ళందరూ భయపడరా హార్ట్ అటాక్ వస్తే నువ్వేం చేస్తారా కాంప్లీట్ ఇస్తే నీ పైన పక్క చెప్తున్నా నేను అవి ఎంబడి వీడియో డిలే అనుకో నువ్వు ఎక్కడ ఉన్నా చూడు పొద్దుగా వచ్చి చెప్తున్నా కాంప్లీట్ చెప్పు తీసుకుని నేను పక్క చెప్తున్నా నీ సంగతి రేపు చెప్తాను నేను అయితే లోకేష్ కూడా ఇప్పుడే వీడియో పెట్టిండు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేనండి ఉప్పల్ బాలండి ఒకటి నేను చనిపోయిన చెప్పి వీడియో పెట్టిండు SSNAIK009 అంట మా ఫ్యామిలీ వాళ్ళు చూసి వేరే వాళ్ళు చూసి ఎంత బాధపడితే మా టిక్ టాక్ లో చాలా మంది లోకేష్ ఆర్కే వర్షిత ఢిల్లీ అక్క ఉప్పల్ సాయి చాలా మంది ఫోన్ చేసి భవానీ అక్క అంటూ చాలా మంది ఫోన్ చేసి చనిపోయినట్టు బట్ మస్తు బాధపడ్డారు మా ఇంటికాడ తెలిసి మా ఇంటి వాళ్ళు తెలిస్తే ఎంత పరిస్థితి చూడండి కానీ దండం పెడతా కావాలంటే నన్ను ఏమైనా మా వాళ్ళు చేసి మా వాళ్ళకి ఏమైనా ఎంత బాధపడతారు ప్లీజ్ అట్లా పెట్టకండి నా పరువు తీయకండి ప్లీజ్ మా వాళ్ళకి ఏమైనా నేను తట్టుకోలేదు నాకైనా పర్వాలేదు కానీ మా చెల్లెలు మా అమ్మనైనా ఎంత బాధపడతారు హాయ్ గాయ్స్ షాక్ అయ్యారు నేను ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నా కాదు మిడిల్ క్లాస్ వాళ్ళంటే వాళ్ళకి మనసు ఉండదా వాళ్ళకు ఒకటి మేము ఎన్నో రోజుల నుంచి కష్టపడి వీడియో చేసుకుంటూ అగ్ని పరీక్షకు వచ్చి అన్నిట్లో సెలెక్షన్ అయ్యి గ్రూప్ డిస్కషన్లో ఎగ్జామ్లో లాస్ట్ ఫైనల్కి వస్తే అక్కడ మాకు గేమ్ ఇవ్వకుండా ఒక టాస్క్ ఇవ్వకుండా మీ వీడియోల వల్ల వర్గల్గా ఉంటాయి మీ వీడియోలు దేనికి పనికి వస్తాయని అడిగారు క్వశ్చన్ నవదీప్ గారు మీ వీడియోలు ఏం దేనికి పనికి వస్తాయండి మా వీడియోలు పని చేయనప్పుడు మీరు సమాజంలో ఎవరికైనా దానం చేస్తారా ఒకరికి ₹1,00,000 దానం చేస్తారా ఎవరికైనా పెళ్ళైతే పుస్తమెట్టలు ఇప్పించారా మీరు ఎలా మాట్లాడతారు సార్ అంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళు ఇవ్వడం ఏం చేయలేదు మా గురించి ఎవరు వీడియోలు పెట్టినా పట్టించుకోరు మేమే తోపులు అనుకుంటా మీకు అవకాశం ఇస్తే మీరు అక్కడ కూర్చున్నారు మీకు అవకాశం బట్టి ఈరోజు మీరు వెళ్ళకూడదు కదా బిగ్ బాస్కు అంతగానం చూడకండి ఏదో ఒక రోజు మీకు తగులుతుంది అగ్ని పరీక్ష పిలిచి అవమానించడం కాదు నేను అస్సలు వదిలిపెట్టాను నవదీప్ గారు నేను అస్సలు వదిలిపెట్టాను పాపం అనేది ఎప్పటికైనా తట్టుకుంటుంది భరిస్తా కూడా కానీ ఏం జరిగింది అక్కడ ప్రతి ఒక్కరు చెప్తా గాయస్ న్యాయం జరగాలి నాకు బిగ్ బాస్ కోసం మాట్లాడుతున్నా బాలంటే నేను నిజంగా చెప్తున్నా బిగ్ బాస్ అంటే నా ప్రాణం అండి బిగ్ బాస్లో నేను బతకలేను నాగార్జున చాలా రెస్పెక్ట్ కానీ బిగ్ బాస్ అందరు చూడండి నేను అగ్ని పరీక్షకి వెళ్తే నన్ను నవదీప్ గారు చాలా ఘోరంగా మాట్లాడారు పక్కన అభిజిత్ గారు అండ్ తను నాకు గ్రీన్ ఏనిపోతే వాళ్ళ చెవులు ఏమో చెప్పి ఇలాంటి వల్గర్ వీడియోలు చెట్టు కావు పరువు తీస్తారు ఏదో చెప్తున్నాడు నీకు ఏమవసరం ఉంది నవదీప్ గారు మీ గుద్ద మీరు మూసుకుని కడుకోవచ్చు కదా మీరు రెడ్ ఇచ్చినప్పుడు గమ్ము ఉండాలి అభిజిత్ గారికి ఆయన తనకు బిందు మాధురి గారికి మీరెందుకు చెప్తున్నారండి అక్కడ నేను డ్యాన్స్ చేశాను మాట్లాడాను ఏడ్చాను నా టాలెంట్ మీరు ఏ టాస్క్ ఇవ్వలేదు మీరు బిగ్ బాస్కి వెళ్ళారు ఒకరు అవకాశం ఇస్తే మీరు వెళ్ళారు ఎట్లా అవమానిస్తారు నన్ను మీకు ఎవరిచ్చారు రైట్స్ అసలు ఆ వారం తిప్పించుకుని ఎలా కనబడుతున్నాం నాలా నువ్వు గెలువు నాలా ఉండు కాదు నాకు కంటెంట్ ఏం కావాలండి మీకు బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ కామెడీ మీ ఇచ్చే టాస్క్లు మాత్రమే ఆస్తారు అక్కడ బిగ్ బాస్ కావాల్సిందంటే వీడియోస్ అంటే ఏంటండి అంటే నవదీప్ గారు మీలాగా చందమామల పెదుగులు నాకడము లిఫ్ట్ ఇలాంటివి చేస్తే బిగ్ బాస్కి వెళ్తారా మీరు ఎలా మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు నేను ఎన్నో రోజులు కష్టపడ్డా అవమానాలు భరించాను మా చుట్టాలు కూడా తిట్టారు అవి నేను భరించి రోజు నేను అగ్ని పరీక్షకు వచ్చి ఆ జీడీలో సెలెక్షన్ అయినా దాంట్లో సెలెక్షన్ అయినా ఎంత నాకు ప్రేమ ఉంది తెలిసి చెప్పాలంటే నేను వెళ్తాను అని ఎన్నో కళలో నా జీవితం నాశనం చేసిన నీ వల్ల నేను ఎప్పుడు బాధపడలేదు మా డాడీ చనిపోయినా కూడా బాధపడలేదు కానీ నువ్వు ఒక వేస్ట్ గడవని ఇప్పుడు అర్థమైంది నవదీప్ నన్ను అట్లా అవమానిస్తావు నీకు ఇష్టం లేకపోతే ఎలా నువ్వు ఎత్తావు పక్కన అభిజిత్ నాకు సపోర్ట్ చేశాడు తను సపోర్ట్ బిందు మాత్రం గ్రీన్ ఎదుర్కొంటే చెవులు చెప్పి రెడ్ ఎత్తాను అంటే అవసరానికి వాడుకుని టేజ్ పైకి పిలుచుకుని వదిలేస్తారు అంటే మోసాలు చేసే వాళ్ళు మీకు అవసరం మాలాంటి మంచి ఉండలు మీకు వద్దా నవదీప్ ఏం మాట్లాడుతున్నావు నేను ఏం మాట్లాడుతున్నా అంటే చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు నిజంగా నాకు సపోర్ట్ చేయాలండి నాకైతే అన్యాయం జరిగింది ఓపెన్ చెప్తున్నాను నేను చాలా కష్టపడ్డాను
బిగ్ బాస్కి వెళ్ళాలని. అక్కడికి వెళ్ళాగానే జడ్జెస్ మాట్లాడే నాకు నచ్చలేకపోయింది. నవదీప్ కానీ, బిందు మాధురి కానీ, అభిజిత్ కానీ, ఏమండి మీకు నోరు ఉంది, మీరు ఒక సెలబ్రిటీ, మీకు అవకాశం ఇచ్చారు, మాకేంది, మేము చెప్పింది నడుస్తా అని చెప్పి మీరు అనుకుంటారు. అవమానం భరించడం కాదండి, పిలిపించి అవమానించారు నన్ను. నాకు ఒక సెలబ్రిటీ పేరుండి నేను ఒక కామెంట్ పేపర్లో అప్లై చేసుకుని దీనివల్ల నన్ను వెళ్తానేమని ఆశతో ఎన్నో ఆశలు పెట్టుకుని వస్తే అక్కడ ఇష్టం ఉన్నట్లు మాట్లాడు. చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. ప్రతి ఒక్కరు మీరు వీళ్ళు 2 రోజులు ఆవుతారు కుక్కల్లాగా మాట్లాడతారు, ఇక ఏంది వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు అన్నట్ల మీరు ఆలోచించరు. ఒక సాధున మనిషి ఏం చేయగలడు, పట్టుదల ఏందో మీకు చూపిస్తాను నవదీప్ గారు. నేను అనేది ఏందో నీకు చూపించి చూస్తా, అసలు నిన్ను మాత్రం వదిలిపెట్టండి ప్లీజ్. నాకు మాత్రం న్యాయం జరగాలి, బిగ్ బాస్కి వెళ్ళాలి, నాకైతే సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను ఉప్పల్ బాల్ని, ప్లీజ్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నాకు చాలా అన్యాయం జరిగింది. అక్కడ ఏం మాట్లాడినో నాకు తెలుసు, నేను బాధపడ్డాను అక్కడ.